హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కింగ్డమ్. ఎలా ఉన్నారండి అందరూ? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి పిండి చూపిస్తుంది అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేశారా? మేమైతే చట్టి చెక్క అంటాము. మా అమ్మమ్మల కాలం నాటి నుంచి వస్తుందండి. మా అమ్మమ్మ వాళ్ళు నేర్పారు దీన్ని. కానీ దీన్ని తెలంగాణలో అయితే సర్వపిండి అంటారంట. కానీ మేము చేసే విధానం చూడండి, చాలా టేస్టీగా సింపుల్గా కూడా ఉంటుంది. వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బియ్యం పిండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, రుచికి సరిపడా సాల్ట్, ఆనియన్స్, ఉంటే వెన్నపూస కూడా వేసుకోవచ్చు, అలాగే అల్లం పచ్చిమిరకాయల పేస్టు, నీళ్ళు, అలాగే జీలకర్ర. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా పిండిలో జీలకర్ర, నానబెట్టుకున్న శనగపప్పు, ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరకాయల పేస్టు, చీలికలుగా ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇది బాగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కొంచెం వెన్నపూస. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మ్యాష్ చేసుకోవాలి పిండిలోనే. ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఉప్పు అది ఇప్పుడే చూసుకోవాలండి, మళ్ళీ పిండి కలిపిన తర్వాత కుదరదు. ఉప్పు రుచికి సరిపడా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇందులో కాచిన వేడి నీళ్లు పోసుకొని ముద్దగా పిండి కలుపుకోవాలి. చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుతామో అలా ముద్దగా కలుపుకోవాలి. అంతేనండి, ఇలా ఉండగా చేసుకోవాలి. మనం చపాతీ ఎలా కలుపుకుంటామో దానికంటే ఇంకా కొంచెం గట్టిగా ఉండాలి. చూసారా? దీన్ని ఒక 10 నిమిషాలు కానీ ఒక అరగంట కానీ, టైం ఉంటే అరగంట, టైం లేకపోతే ఒక 10 నిమిషాలు మూత పెట్టి నానబెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తీసి చూసుకొని పిండి చూసుకోండి, ఒకసారి కలుపుకోవాలి. చూసారా ఎలా అయిందో? ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఎప్పుడైనా కానివ్వండి, చట్టి చెక్క చేసేటప్పుడు ఇలా మందంగా ఉండాలి పాత్ర. ఇది ఎప్పుడైనా కూడా సిమ్లోనే చేయాలి వంట. చాలామంది ఇలా దోశ పెనాలు అలా చేస్తున్నారు కానివ్వండి, ఇలా మందపాటి పాత్రే ఉండాలి. అప్పుడే తిరగదిప్పే పని లేకుండా సిమ్లోనే ఉడుకుతుంది. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇదే ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇది కొంచెం ప్యాన్ హీట్ అవ్వనివ్వాలి. ఇక్కడే ఒక చిన్న టెక్నిక్ ఉందండి, ఇది ఎవ్వరు చెయ్యరు, మీకు చూపిస్తాను కూడా. మా అమ్మమ్మ ఇలాగే నేర్పించారు మాకు. ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఎక్కువ హీట్ అవ్వకూడదండి, కొంచెం లైట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ప్యాన్లోనే ఇలా చేసుకోవాలి. చూసారా? ఇట్లా కొంచెం పిండికి లైట్గా తడి చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి. మందంగా పెడితే మందంగా వస్తుందండి, రెండు వైపులా కాల్చాం కాబట్టి, ఒకవైపే కాలుస్తాం కాబట్టి ఎంత పలచగా వీలైతే అంత పలచగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద హోల్స్ వేసుకోవాలి పిండికి. ఇప్పుడు అలా హోల్స్ పెట్టిన దాంట్లోనే మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిలే మనకంతా చట్టి చెక్కకి రెడీ అవుతుందండి. ఈ ఆయిల్ తోటే ఇదంతా కూడా సిమ్లోనే చేయాలండి, హై మంట మీద అయితే అస్సలు కుదరదు. టైం పడుతుంది, ఒక 10 నిమిషాలన్నా పడుతుంది. చాలా సిమ్లోనే మగ్గనివ్వాలి. పెట్టి ఒక 5 మినిట్స్ బాగా, ఇట్లాగే 5 to 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూసారా ఎలా అయిందో? మీకు ఎక్కడా కూడా పొడి పొడిగా అనిపించదు, చూడండి. అంతేనండి, మన సర్వపిండి అంటే చట్టి చెక్క రెడీ అయిపోయింది. చూసారా? ఇంకా దీన్ని ఫ్లిప్ చేయడం అయితే ఏమీ ఉండదండి. అంతేనండి, ఇట్లా తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే. చూసారా? రెండో పక్క అయితే అస్సలు ఫ్లిప్ చేయలేదండి. అంతే, మనం వేడివేడిగా టేస్టీగా ఉండే చట్టి చెక్క రెడీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఆప్షనల్గా మీరు వేసుకునే పని అయితే నువ్వులు వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. మేము అవేమీ వేయట్లేదు, ఎప్పుడు చేసే విధంగానే చేసాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ టు లక్ష్మీ కింగ్డమ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్.